హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా అమ్మా? గట్టిగా చెప్పండి. బాగున్నారు కదా? దేవునికి స్తోత్రం. ఒక ప్రక్క భయంకరమైనటువంటి ఎండలు, ప్రజలు మరి ఎండ వేడిమికి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎండలు, గాల్పులు, ఈ విధంగా వాతావరణ పరిస్థితులు చాలా అననుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే భయంకరమైనటువంటి వరదలు. ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో టాంజానియా అనేటువంటి దేశంలో భయంకరమైనటువంటి వరదలు వచ్చి వందలాది మంది చనిపోయారు. దక్షిణ అమెరికా బ్రెజిల్లో వరదలు, అలాగే మరికొన్ని ప్రదేశాల్లో సునామీ హెచ్చరికలు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. మరొక ప్రక్క ఎండ వేడిమి ఇంకా తీవ్రతరం అవుతుందని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజలు చాలా అల్లాడుతూ ఉన్నారు. వృద్ధులైనటువంటి వారు, చిన్నపిల్లలైనటువంటి వారు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఇంకా ఎండలు ఉధృతం అయితే ఎలాగుంటుంది పరిస్థితి? 50 డిగ్రీలు పెరిగి ఉష్ణోగ్రతలు ఉంటే ఎలా తట్టుకోగలరు? ఇలాంటి పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితులకు తగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలండి? ఇంతగా ఎండ తీవ్రతరమవుతున్నటువంటి పరిస్థితుల్లో, ప్రజలు చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో విశ్వాసులంగా మనం ఎలా జీవించాలి ఇలాంటి పరిస్థితుల్లో అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథానికి రండి. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. చాలండి. ఈ మాట జాగ్రత్తగా గమనించండి. ఏముందంట? అందరూ చెప్పండి, ఏంటది? పర్ణశాల. భవనం కాదు, పర్ణశాల. పగలు ఎండకు నీడనిచ్చే పర్ణశాల, గాలివానకు చాటునిచ్చే, ఆశ్రయమునిచ్చే పర్ణశాల ఒకటి ఉండును. భయంకరమైనటువంటి ఎండలో మనం నడిచి వెళుతున్నప్పుడు ఏదైనా ఒక చెట్టు కనపడుతుందేమో అని ఆశపడతాం కదా. చెట్టు కిందకు వెళ్ళి సేద తీర్చుకోవాలనుకుంటాం. చెట్టు కిందకు వెళ్ళి ప్రాణము తెప్పరిల్ల చేసుకోవాలనుకుంటాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో పగలు ఎండకు నీడగాను పర్ణశాల ఒకటి ఉండును. కాబట్టి ఎండలో ఉండి మలమలా మాడే కంటే పరుగెత్తుకుని వెళ్ళి పర్ణశాలలో ఉంటే నీడ ఉంటుంది. పర్ణశాలలోనికి వెళితే ప్రాణం తెప్పరిల్లుతుంది. పర్ణశాలలోనికి వెళితే సొమ్మసిల్లిన వారికి ఊరడింపు కలుగుతుంది. కాబట్టి పర్ణశాల ఒకటి ఉండును.
ఈరోజు ఈ పర్ణశాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ పర్ణశాలలోనికి మనం వెళితే మనకు నీడ, మనము సేద తీర్చబడతాం, విశ్రాంతి పొందుతాం. ఈ పర్ణశాల నీడలోనికి వెళ్ళాలి. పర్ణశాలలు ఉండును లేదు, పర్ణశాల ఒకటి ఉండును కదా. ఒకటే పర్ణశాల ఇది. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క పర్ణశాలలోనికే వెళ్ళాలి. పర్ణశాలలు లేవు, ఒకే ఒక పర్ణశాల ఉంది. ఆ పర్ణశాలలోనికి వెళ్ళాలి. పర్ణశాల అంటే తాత్కాలిక నివాసం కదా. భవనమైతే స్థిర నివాసం కావచ్చు, కానీ పర్ణశాల అనేటువంటిది తాత్కాలిక నివాసం. కాబట్టి లోకములో జీవించి ఉన్నప్పుడు మనము ఉండవలసినటువంటి పర్ణశాల ఒకటి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ పర్ణశాలను గూర్చి మనం ఆలోచించినప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల పండుగలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పండుగ పర్ణశాలల పండుగ. అందరూ చెప్పండి, ఏంటది? పర్ణశాలల పండుగ. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఇలాగూ అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగలలో ఒక పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలీయుల క్యాలెండర్ ప్రకారం, వారి యొక్క మత క్యాలెండర్ ప్రకారం చివరి పండుగ పర్ణశాలల పండుగ. ఏ పండుగ అది? పర్ణశాలల పండుగ. దేవునికి స్తోత్రం. ఈ పండుగలలో మనము ఎవరిని చూస్తామంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే మనం చూస్తాం. ఈ పండుగలన్నీ కూడా క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. మీకు ఉదాహరణ చెప్తాను. పస్కా పండుగ, ప్రభు అయినటువంటి యేసయ్యే మనకేమై ఉన్నాడు? పస్కా బలి అయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగల్లో మనము పరిశుద్ధుడైనటువంటి యేసును మనం చూస్తాం. ఈ రీతిగా ప్రతి పండుగ కూడా ప్రభు అయినటువంటి యేసునే సూచిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేటువంటి పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. కాబట్టి పగలు ఎండకు నీడగా ఒక పర్ణశాల ఉండును. ఎండకు నీడనిచ్చే పర్ణశాల ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పర్ణశాలను గూర్చి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి లేవియకాండ గ్రంథం 23వ అధ్యాయం 33-34 వచనాలు చదవండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. దేవునికి స్తోత్రం. 7వ నెలలో జరిగేటువంటి పండుగ ఏంటంటే పర్ణశాలల పండుగ. దేవునికి స్తోత్రం. ఇది దేవుని కొరకు జరపాలని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. 7 దినాలు ఈ పండుగ జరగాలి.
ఇది పర్ణశాలల పండుగ. దిస్ ఈజ్ ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్. ఇన్ ద బుక్ ఆఫ్ ఐజయా chapter 4 verse 6 talks about the tabernacle. So in the time of hot sun, we need to get shade in the tabernacle. ఇక్కడ ఏంటంటే మనము భయంకరమైనటువంటి ఎండలో ఈ పర్ణశాలలో ఉండాలనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ పండుగను ఆచరించారంటే, ఒకటి, వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు, కనాను దేశానికి వెళతా ఉన్నారు. 40 సంవత్సరాల ప్రయాణ కాలం వారు సీనాయి అరణ్యం గుండా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ సీనాయి అరణ్యం గుండా ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో చాలా భయంకరమైనటువంటి ఎండలు. అది అరణ్య యాత్ర, భయంకరమైనటువంటి ఎండగా ఉన్నటువంటి పరిస్థితి. ఈలాంటి మండుటెండలో క్రిందేమో కాళ్ళు కాలేటువంటి పరిస్థితి, పైనేమో సూర్యుని యొక్క వేడిమి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారు ఎక్కడ నివసించారు అనేటువంటిది మనం చూస్తే, వారు గుడారములు వేసుకొని వారు నివసించారని చెప్పి మనం గమనించాలి. కాబట్టి గుడార ప్రయాణం, మనం కూడా ఈ లోకములో పరదేశులమును యాత్రికులమునై ఉన్నామనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. ఈ లోకంలో పరదేశులము యాత్రికులమై ఉన్నాం. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఎలాగైతే వారు ప్రయాణం చేశారో అలాగే మనం కూడా ఏం చేస్తున్నామంటే మనం ప్రయాణములో ఉన్నాం. ఈ ప్రయాణములో ఉంటున్నటువంటి సమయములో పగలు ఎండకు నీడగా ఉండాలంటే మనం ఒక పర్ణశాలలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి వారు గుడారములలో నివసించారు. దేవుని యొక్క వాక్యములో నుండి 1-2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రికలో వ్రాయబడినటువంటి మాటను మీ జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. చాలండి. ఇక్కడ పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించవలసింది ఏంటంటే, ఈ పర్ణశాల మన జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. కాబట్టి మనకు ఈ లోకంలో ఒక నివాసం కావాలి. ఈ నివాసం ఏంటంటే పర్ణశాల కావాలి. దైవజనుడైనటువంటి మోషే వ్రాసిన కీర్తనలో మనం చూస్తాం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే అర్థం ఏంటంటే, మేము అరణ్య యాత్రలో ఉన్నటువంటి సమయంలో మేము నివసించింది నీలోనే మేము నివసించాం. ఈ అరణ్య యాత్రలో మా నివాస స్థలము నీవే అని మోషే భక్తుడు అంటాడు. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాం. కాబట్టి మనము ఒక పర్ణశాలలో
మనము నీడకు రావాలి, పర్ణశాల నీడకు రావాలి, ఈ ఆశ్రయములోనికి రావాలనేటువంటిది తెలియచేస్తూ ఉన్నాను. ఈ భయంకరమైనటువంటి ఎండాకాలములో మనకు సేద తీర్చేటువంటి నీడ ఎవరంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే. ఆయనే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. దేవునికి స్తోత్రం. సురక్షితంగా ఉండాలంటే పరుగెత్తాలి. నీతిమంతుడు అంటే యేసు ప్రభు నమ్మి పరుగెత్తాలి. నేను ఆయనకు వెలుపల ఉంటే నాకు క్షేమం లేదు, నేను ఆయనకు వెలుపల ఉంటే నేను నా ప్రాణమునకు సేద తీర్చబడదు. కాబట్టి నేను ఆయనలోనికి వెళ్ళాలి, ప్రభు అయిన యేసులోనికి వెళ్ళాలి. పర్ణశాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే మనము పరదేశులమును యాత్రికులము అనేటువంటి మాట మనకు తెలియచేస్తూ ఉంది. పర్ణశాలను గూర్చి రెండో మాట చెప్తాను. పర్ణశాల మనకు తెలియచేసేటువంటి మరొక సంగతి ఏంటంటే ఈ పర్ణశాలల పండుగనే కోత పండుగ అంటారు. ఏ పండుగ అది? కోత పండుగ. ఈ కోత పండుగను గూర్చి ఒక మాట మీకు తెలియచేస్తాను. నిర్గమాకాండం గ్రంథం 23వ అధ్యాయం 16వ వచనం. సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మారులు పురుషులందరూ ప్రభువు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. చాలండి. ఇది కోత పండుగ. చూడండి, పంటలన్నీ కూడా ఇంటికి వచ్చినప్పుడు మనం ఎంత సంతోషపడతాం, చాలా కష్టపడతాం, విత్తుతాం. ఆ పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోస్తాం. కోసిన తర్వాత కుప్పనూర్పు జరుగుతుంది. అంతా కూడా సమకూర్చుకొని ఏం చేస్తామంటే ఇంటిలో సమకూర్చుకుంటాం. కోత పండుగ. ఈ పర్ణశాలల పండుగ అంటే కోత పండుగ. ఇది ఈ సమయాన్ని మనం ఎలా గుర్తించాలంటే కోత సమయంగా గుర్తించాలి. దేవునికి స్తోత్రం. ఏ సమయం ఇది? కోత సమయం. ఏ కోత అని మనం ఆలోచిస్తే ఆత్మల పంట అనేటువంటి కోత. ఏ కోతది? ఆత్మల పంట అనేటువంటి కోత. ఈ కాలంలో మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆత్మల పంటలో మనం పాలుభాగస్తులం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మల పంటలో మనం పాలుభాగస్తులం కావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసయ్య అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 4:35. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడిడి. చాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళంటా ఉన్నారు, ఇంకా సమయం ఉంది, ఇంకా సమయం ఉంది. 4 నెలలైన తరువాత కోతకాలం వస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. అయితే మీ కన్నులెత్తి చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం.
పంట కోతకొచ్చింది. పంట కోతకొచ్చినప్పుడు పంటను ఏం చేయాలి? కోసుకోవాలి. మనం పంటను కోసుకోలేదనుకోండి, ఏమవుతుంది? పంట నాశనం అవుతుంది. పంట కోసుకోవాలి. పంట కోసుకునేటువంటి పనిలో సంఘం ఉండాలి, విశ్వాసులు ఉండాలి. చాలాసార్లు ఈ పంట కోతను గూర్చి మనమంతగా ఆసక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండడం లేదు. జ్ఞానులు ఏం చేస్తారంటే ఆత్మలను రక్షిస్తారు. కాబట్టి మనం పంటను కోయాలి, వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించడానికి బదులు మనం ఏం చేస్తున్నామంటే చాలా కార్యక్రమాలు పెట్టుకుంటూ ఉన్నాం. పంటను గూర్చినటువంటి భారం, పంటను గూర్చినటువంటి ఆసక్తి లేకుండా మనం ఏం చేస్తున్నామంటే వేరు కార్యక్రమాలకు మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. పంట కోత కోసుకోవాలి. పంట కోతకు వచ్చి ఉన్నది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయా సమయాల్లో సేవకులు వెళ్ళారు, వాక్యం బోధించారు, ప్రజలను రక్షించారు. ఎంతోమంది రక్షింపబడ్డారు. ప్రజలను రక్షణలోనికి నడిపించాలి. ఇది కోత సమయం. కోత సమయంలో అందరూ కూడా సంతోషించేటువంటి సమయం. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల వలన కలుగు సంతోషం కంటే ఒక పాపి విషయమై మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకములో ఎంతో సంతోషం కలుగుతుంది. మారు మనసు అక్కరలేని అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మాకు మారు మనసు అక్కర్లేదండి అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఎవరైతే మారు మనసు పొందరో వారు నశించుదురని దేవుని యొక్క వాక్యములో ఉంది. కాబట్టి ఈ యొక్క పర్ణశాలల పండుగ మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఇది కోత పండుగ. మనం పరదేశులమును యాత్రికులము అనేటువంటి మాట గమనించాలి. రెండవది ఇది కోత పండుగ. మూడో మాట చెప్తాను నేను. పర్ణశాలల పండుగ అంటే గొప్ప ఉజ్జీవ కాలం. ఇదేంటిది? గొప్ప ఉజ్జీవ కాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథానికి వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా పర్ణశాలల పండుగ వారు ఆచరిస్తూ ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం నుండి మనం చదువుదాం. అప్పుడు ఎజ్రా గ్రంథము విప్పెను. విప్పగాని జనులందరూ నిలువబడిరి. ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఎలాగు నిలవబడుచుండగా చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చదివారు కదా. అక్కడ ఎజ్రా ఏం చేశాడంటే ఎత్తైన స్థలంలో నిలబడ్డాడు. ఎత్తైన స్థలంలో నిలబడిన తర్వాత
దేవుని యొక్క గ్రంథం విప్పబడింది. ఎజ్రా చదువుతూ ఉన్నాడు. మిగిలిన వారు దాని యొక్క తాత్పర్యమును తెలియచెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే ఏడవడం మొదలుపెట్టారు. ప్రజలందరూ కూడా విని ఏడవ మొదలు పెట్టగా విని ఏడ్చారు. అంటే గొప్ప ఉద్యమం వచ్చింది. దేనిని విన్నారు అని మనం ఆలోచిస్తే పర్ణశాలల పండుగను గూర్చినటువంటి సంగతులు విన్నారు. యెహోషువ కాలం మొదలుకొని ఎజ్రా కాలం వరకు కూడా పర్ణశాలల పండుగ జరగలేదు. వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఒకప్పుడు వారు పర్ణశాలలో నివసించారనేటువంటి సంగతి వారు జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు వారిని ఏ విధంగా అరణ్య యాత్రలో నడిపించాడు అనేటువంటి సంగతిని వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చదివి వినిపించారో వారు ఏం చేస్తున్నారంటే ఏడవడం మొదలుపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గొప్ప ఉజ్జీవం అక్కడ మరి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజల్లో పశ్చాత్తాపం కలిగింది, ప్రజల్లో దుఃఖం కలిగింది. అయ్యో, ఇంతకాలం మనం ఈ పర్ణశాలల పండుగను మనం ఆచరించలేకపోయాం, జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు మనల్ని నడిపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోలేదు అని చెప్పి వారు ఎంతో దుఃఖించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఈ పర్ణశాలల పండుగ, ఇది ఆనందించేటువంటి సమయంగా కూడా మనం గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఆనందించేటువంటి సమయం. చూడండి 9వ వచనం. ఏడవ మొదలు పెట్టగా యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందుదురు. దేవునికి స్తోత్రం. ఇది ఆనందించేటువంటి సమయం అని చెప్పాను కదా. ఎందుకు ఆనందించాలంటే దేవుడు వారిని నడిపించినటువంటి విధానం, వారిని కాచి కాపాడినటువంటి విధానం, వారు సంతోషించాలి, ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. దేవుడు మనల్ని ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా మరి ఆ యొక్క సీనాయి అరణ్యములో నడిపించాడు, పర్ణశాలగా ఉండి మనకు నీడనిచ్చి ఏ విధంగా నడిపించాడు అనేటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి వారికి చెప్పారు. చెప్పి సంతోషించండి అని చెప్పడం చూస్తూ ఉన్నాం. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. ప్రియులారా, మనము ఆనందించవలసింది ఏంటంటే మనం పర్ణశాలలో ఉన్నామని ఆనందించాలి. పర్ణశాలలో దాచిన ప్రభువు బట్టి మనం ఆనందించాలి. వారందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు ఆనందించుట అనేటువంటిది మనం నేర్చుకోవాలి. చాలాసార్లు అనేక సంగతులను గూర్చి మనం దుఃఖిస్తూ ఉంటాం కదా. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. భక్తుడైనటువంటి హబక్కూకు అంటాడు,
ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాయకుండినను, చేనిలోని పైరు చేతికి రాకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, నా రక్షణకర్తయగు యెహోవా యందు నేను ఆనందిస్తాను. దేవుడు నాకున్నాడు, అదే నాకు ఆనందం. ఏమీ లేకపోవచ్చు, చెట్ల మీద కాయలు లేకపోవచ్చు, ఫలములు ఫలింపకపోవచ్చు, సాలలో పశువులు లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, కానీ నా రక్షణకర్త నాకున్నాడు, ఆయన యందు నేను ఆనందిస్తాను. దేవుని యందు ఆనందించడం అనేటువంటిది మనం నేర్చుకుంటే మనకు బలము కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఆనందించవలసినటువంటి రోజుది. పర్ణశాలల పండుగ అంటే ఆనందించవలసినటువంటి రోజు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. పర్ణశాలల పండుగలో మరొకటి ఏంటంటే, ఒకరికి ఒకరు ఏం చేసుకున్నారంటే వస్తువులు పంపించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి అంటే వారు మాట్లాడుకున్నారు. ఈ పర్ణశాలల పండుగ ఎలా జరుగుతుందంటే, మనం యెరూషలేం పట్టణానికి వెళ్ళి చూస్తే ఈ వారం రోజులు కూడా ప్రజలు ఏం చేస్తారంటే, ఇళ్ళ పైకప్పుల మీద ఆయా కొమ్మలు నరికి తెచ్చుకుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చూడండి 15వ వచనంలో, ఇదే అధ్యాయం 15వ వచనం చూడండి. తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియచేయవలసినదేమనగా, పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లు పర్ణశాలలు కట్టవలెను. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే కొమ్మలు తెచ్చుకుంటారు. ఆయా కొమ్మలు తెచ్చి నరికి వారు ఏం చేస్తారంటే మిద్దెల మీద చిన్న చిన్న గుడారాలుగా వేసుకుంటారు. చిన్న చిన్న గుడారాలుగా వేసుకుని ఆ గుడారంలో నివసిస్తూ ఉంటారు. వారం దినాలు ఆ గుడారాల్లో నివసిస్తారు. నివసిస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పరిశుద్ధమైనటువంటి సమాజంగా కూడుకొని వారు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పర్ణశాలల పండుగ అంటే ఇది ఇష్టాగోష్ఠిగా జరిగేటువంటి సహవాసం, మాట్లాడుకోవడం, ఒకరి యోగక్షేమాలు ఒకరు తెలుసుకోవడం, ఒకరికొకరు మధురమైనటువంటి వాటిని పంపుకోవడం, వంతుల చొప్పున పంపించుకోవడం, ఒకరికొకరు పంచుకోవడం, ఇదంతా కూడా ఈ యొక్క పర్ణశాలల పండుగలో ఇమిడి ఉంది. దేవునికి స్తోత్రం. నేను ఒక ప్రశ్న వేస్తాను. మనం ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు ఏమున్నాయి? బంధువులతో మాట్లాడతాం, కానీ మరి ఆత్మీయ బంధువులతో మనం మాట్లాడతామా? ఆరాధన అయిపోయిన వెంటనే తుపాకీ పేలితే పిట్టలు ఎలా పరిగెత్తుకుపోతాయో అలా పరిగెత్తుకుపోతారు కదా, ప్రక్కన ఉన్నటువంటి వారితో మాట్లాడరు. యోగక్షేమాలు ఒకరికొకరు తెలుసుకోరు. చాలా సిగ్గుపడవలసినటువంటి సంగతి ఇది. నేను చూచినటువంటి ప్రదేశాల్లో చెప్తా ఉన్నాను. నేను గత దినాల్లో ఇండోనేషియాలో ఉన్నప్పుడు నేను చూశాను. మందిరం అయిపోయిన తర్వాత కూడా చాలాసేపు ఒకరినొకరు సంభాషించుకోవడం, మాట్లాడుకోవడం, ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకోవడం, ఇవన్నీ నేను చూసి చాలా సంతోషించాను. మన సంఘాల్లో ఎందుకు ఒకరితో ఒకరు మాట్లాడడానికి సిగ్గేస్తుంది కదా చాలామందికి. సిగ్గుపడవలసినటువంటి విషయాలు సిగ్గుపడరు, కానీ సిగ్గుపడకూడని విషయాలు సిగ్గుపడతారు. అది విచారకరమైనటువంటి సంగతి.
ఎందుకు సిగ్గుపడతారో అర్థం కానటువంటి విషయం ఇది. కలుసుకోండి, మాట్లాడుకోండి. ఇది పర్ణశాలల పండుగలో ఉన్నటువంటి ఒక మంచి అనుభవం. మరలా మనం చూడండి, లేవీయకాండ గ్రంథానికి రండి. లేవీయకాండం గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం చూసారా, 40వ వచనం చూడండి. మీరు దబ్బ పండ్లను, ఈత మట్లను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. దేవుని సన్నిధిలో సంతోషించాలి, దేవుని సన్నిధిలో ఉత్సహించాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఉత్సహించాలి, ఒకరితో ఒకరు కలిసి సహవసించాలి అనేటువంటి మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. ఈ చాలండి, దీనిలో కూర్చున్నారు. కూర్చుని ఏం చేశారు? ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. అది కూర్చుని ఏం చేశారంటే దేవుని యొక్క కార్యాలను గూర్చి వారు తలపోశారు. దేవుడు వారిని నడిపించినటువంటి విధానాన్ని వారు తలపోశారు. బహుశా మరి ఎజ్రా కాలం వచ్చేటప్పటికి ఆ కాలంలో ఉన్నటువంటి పిల్లలెవ్వరికీ తెలియదు, ఎందుకు మా తల్లిదండ్రులు ఈలాగు మరి ఈ గొంజి చెట్లు, నిరవంచి కొమ్మలు, ఒలీవ కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చి ఈ మిద్దె మీద ఎందుకు ఇలా పర్ణశాల కట్టుకున్నారు అనేటువంటి సంగతి ఆ పిల్లలు ఎవరికి కూడా తెలియదు కదా. ఎందుకంటే యెహోషువ కాలం మొదలుకొని ఎజ్రా కాలం వరకు కూడా పర్ణశాలల పండుగ జరగలేదు. అప్పుడు తల్లిదండ్రులు చెప్పుకుంటారు, ఇది ఎందుకో తెలుసా, ఈ లోకంలో మనం పరదేశులమును యాత్రికులము. మా పితరులు ఎలాగైతే 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణం చేశారో అలాగే ఇది మన ప్రయాణ కాలం. ఈ ప్రయాణ కాలములో మనకు నీడనిచ్చేటువంటిది ఏంటో తెలుసా, ఈ పర్ణశాల. మేము కూడా, మా పితరులు కూడా అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పుడు నీడ లేకుండా తిరుగులాడుతున్నటువంటి సమయంలో దేవుడే వారికి నివాస స్థలముగా ఉండి వారిని నడిపించాడు. కాబట్టి ఆయన మాకు అనుగ్రహించినటువంటి క్షేమాన్ని, మాకు అనుగ్రహించినటువంటి నీడను జ్ఞాపకం చేసుకుంటూ ఇలా చేస్తున్నామని చెప్పేసి వారు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. వారికి కలిగింది ఏంటంటే చాలా సంతోషించారట. ఈ రీతిగా ఈ యొక్క పర్ణశాలలో ఉండడం వారికి గొప్ప సంతోషం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా వారు ఇది ప్రతిష్ఠితమైనటువంటి దినములుగా వారు ఎంచుకున్నారు. ప్రత్యేకతను జ్ఞాపకం చేస్తూ ఉంది. మిగిలిన ప్రజలకును దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకును ఉన్నటువంటి ప్రత్యేకతను తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నేను చివరిగా జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఒకే ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ భయంకరమైనటువంటి ఎండల్లో మనకు పర్ణశాల ఒకటి ఉంది.
ఆ పర్ణశాలే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ పర్ణశాలలోనికి వస్తే మనకు క్షేమం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక మాట నేను చదువుతాను. జకర్యా గ్రంథానికి రండి. పరిశుద్ధ గ్రంథం నుండి జకర్యా గ్రంథం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. మరియు యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవా యను రాజునకు మ్రొక్కుటకు పర్ణశాల పండుగ ఆచరించుటకు ఏటేటా వత్తురు. దేవునికి స్తోత్ర. పర్ణశాలల పండుగ ఆచరించడానికి యెరూషలేమునకు వస్తారు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకా చదవండి. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియకు యెహోవాయను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురువకయుండును. చూడండి, ఎవరైతే ఈ పర్ణశాలల పండుగను ఆచరించడానికి రారో వారి మీద వర్షము కురువకయుండును. 18వ వచనం చూడండి. ఐగుప్తీయుల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు తాను నియమించిన తెగులతో యెహోవా వారిని మొత్తును. పర్ణశాల పండుగ ఆచరించుటకై రాని అన్యజనులకు దేవుడు ఒక తెగులు నియమించాడట. ఆ తెగులుతో వారిని మొత్తుతాడని ఉంది. ఇంకా చూడండి. ఐగుప్తీయులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాని అన్యజనులకందరికీ రాగల శిక్ష ఇదే. ఎవరైతే ఈ పండుగను ఆచరించరో వారి తెగులు చేత, దేవుడు నియమించిన తెగులు చేత మొత్తబడతారనియు, అలాగే వారి మీదికి శిక్ష వస్తుందనేటువంటి మాటలు ఈ వచనములో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం కూడా కొమ్మలను నరుకుని పర్ణశాలలు కట్టుకోవాలనేటువంటి మాట నేను చెప్పడం లేదు. మనం అవేమీ అక్కరలేదు. కానీ ఈ పర్ణశాల ప్రభు అయిన యేసునకు సూచనగా ఉంది. యేసునకు సూచనగా ఉందనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుని ఈ పర్ణశాల పండుగను ఆచరించుటలో మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి సంగతులు చెప్పాను నేను. కోత పండుగ. కోత పండుగ అంటే అర్థం ఏంటంటే ఆత్మల పంటను కోయడానికి మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనము ఉజ్జీవింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజున పర్ణశాలల పండుగను గూర్చి చదివిన వాక్య భాగాన్ని విని ఆ రోజున ప్రజలు ఎలాగేడ్చారో, ఇంతకాలం మేము ఈ పండుగను ఆచరించలేకపోయాం, ఇంతకాలం మేము దేవుడు మాకు కలుగ చేసినటువంటి క్షేమమును గూర్చి మేము ఆలోచన చేయలేకపోయాం అని చెప్పి వారు ఉజ్జీవింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారు ఒకరితో ఒకరు సహవసించారు, ఆనందించారు, పరిశుద్ధ సమాజంగా కూడుకున్నారు. ఈ విధంగా మనము కూడుకొనవలసినటువంటి వారిగా ఉంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం
4వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. చదవండి అమ్మా. పగలు ఎండకు నీడ. చాలండి. ఎండకు నీడ ఏంటో తెలుసా? పర్ణశాల ఒకటి ఉండును. పర్ణశాల ఒకటి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పర్ణశాలే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరొక మాట కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం చూడండి. మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలెను ఉండును. నీడనిచ్చు పర్ణశాల, నీడనిచ్చే బండ. నీడనిచ్చే బండ ఎవరు? పర్ణశాల ఒకటి ఉండును, ఒక గొప్ప బండ ఉండును. ఒక గొప్ప బండ. ఈ బండ ఎవరంటే మనుష్యుడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. బండ ఎవరు? మనుష్యుడు. మనుష్యుడంటే ఎవరు? ఇది కూడా మనం ఆలోచించాలి. మనుష్యుడు అంటే చూడండి, ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు. చాలండి. మనుష్యుడు ఎవరంటే ఇదిగో ఈ మనుష్యుడు. ఇదిగో ఈ మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మనుష్యుడు ఎవరనగా ఈ మనుష్యుడు సాక్షాత్తు యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాబోయేటువంటి దినాలు చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయంటూ ఉన్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు, కానీ క్షేమం కొరకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భయంకరమైనటువంటి దినాల్లో మనకు గొప్ప నీడనిచ్చేటువంటి బండ ఎవరు అనేటువంటి, నీడనిచ్చేటువంటి పర్ణశాల ఎవరు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్యే ఈ యొక్క పర్ణశాల. నీడనిచ్చే బండ ప్రభు అయినటువంటి యేసే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పండుగను ఆచరించడానికి, ఈ పండుగ యొక్క అర్థాన్ని జ్ఞాపకం చేసుకుని దానిని జీవితంలో స్వీకరించడానికి ఎవరైతే ఇష్టపడరో వారిపై శిక్ష ఉంటుందనేటువంటి మాట కూడా ఒక హెచ్చరికగా ఉంది. అయితే అటువంటి శిక్ష లేకుండా తప్పించబడడానికి ఒక మంచి అవకాశం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి, ఎవ్వరూ అటు ఇటు చూడొద్దు. ఇది నీ జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించేటువంటి సమయం. ఇది ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి. నీకు బాగోకపోతే నువ్వు వెంటనే హాస్పిటల్కి వెళ్తావు కదా, అలాగే నీ జీవితం గురించి నీవు ఆలోచించు. ప్రియులారా, పగలు ఎండకు నీడగా పర్ణశాల ఒకటి ఉండును. నీకు నీడనివ్వడానికి పర్ణశాల, ఒకే ఒక పర్ణశాల ఉంది. పర్ణశాలలు కాదు, ఒకే ఒక పర్ణశాల ఉంది. నీకు నీడనివ్వడానికి ఉంది, నీ ప్రాణమునకు సేదను తీర్చడానికి ఉంది, నీకు క్షేమాన్ని
విస్తరింప చేయడానికి ఒకే ఒక పర్ణశాల. ఆ రోజున 2000 సంవత్సరాలకు పూర్వం దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వారు నివసించినటువంటి ఈ పర్ణశాలే ఈ రోజు నీ కొరకుంది. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీలోనే మేమున్నాం, నీలోనే మేము క్షేమంగా ఉన్నాం, నీలోనే మేము భద్రపరచబడి ఉన్నాం, నీలోనే మేము తెప్పరిల్లాం, నీలోనే ఆదరింపబడ్డాం. యేసయ్యా, నాకు నీడనిచ్చే పర్ణశాల నీవే ప్రభువా. నా అలసటను పోగొట్టే గొప్ప బండ, నీడనిచ్చే బండవు నీవే ప్రభువా. ఉన్న పాటున ఈ పర్ణశాలలోనికి వస్తాను. ఈ పర్ణశాలను విడిచి వెళితే నాకెక్కడ క్షేమముంది? అవును ప్రభువా, ఈ పర్ణశాలలో నేనుంటాను. నీలోనికి నేను వస్తాను, నీలో జీవిస్తాను, నీలో నా ఊపిరిని కలిగి ఉంటాను, నీలో సంచరిస్తాను, నీలో నా ఉనికిని కలిగి ఉంటాను. నీవు తప్ప వేరొక ఆశ్రయం ఏముంది? నీవు తప్ప వేరొక పర్ణశాల లేదు. నీవే నా ప్రాణమునకు సేదదీర్చేటువంటి వాడవు. ఉన్న పాటున నీలోనికి వస్తాను అన్నవారు మీ కుడి హస్తాల పైకెత్తి చూపించండి. ఎవరు సిగ్గుపడొద్దు. ముందుకొకసారి ఎత్తినా పర్వాలేదు, మరొకసారి మనం కమిట్మెంట్ చేసుకుందాం. ప్రభువా, యేసయ్యా, ఈ పండుగ నేను ఆచరిస్తాను. నీవే నా పర్ణశాలవు. హల్లెలూయా. అమ్మా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. ఈ భయంకరమైనటువంటి ఎండలలో నీడగా ఉండేటువంటి పర్ణశాలగా నీకుంటాడు. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అనుగ్రహించిన ఈ వర్తమానమును మీరు దీవించి ఆశీర్వదించండి. నాయనా, నాకేంటి, ఇక్కడ కూర్చున్న మాకేంటి, అందరికీ ఏమిటి? మాకు నీడనిచ్చే పర్ణశాల నీ ఒక్కడవు మాత్రమే తండ్రి. మిగిలిన నీడలన్నీ కూడా పాము పడగ వంటి నీడలే తప్ప పర్ణశాల వంటి నీడలు కాదు ప్రభువా. నీకు వందనాలు నాయనా. ఎందరి బిడ్డలైతే నీలో సేద తీర్చబడాలని ఆశపడ్డారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించి, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా నీ కృపలో భద్రపరచమని, విత్తబడిన వాక్యమును దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.